తెల్లారిజామునే లేచి పొలం కాడికి పోయి ఆనకు దడిచి ఎండకు ఎండి పొద్దంతా చెమట తీసి దేశానికి అన్నం పెట్టే రైతన అంటే ఎవ్వరికి లెక్క లేకుండా పోతుందిలా. అరే గీ మధ్య రైతుల భాష మీద, రైతులు తొడుక్కునే దోతి పంచల మీద కూడా చాలా మంది అభ్యంతరం పెడుతురు చూసినాం. ఇగో గీసొంటి ఒక ముచ్చట బెంగళూరులో జరిగిందిలా. బెంగళూరులో ఉండే ఫకీరప్ప అనే రైతు కల్కి సినిమా చూద్దామని గైన కొడుకుతోని కలిసి గా పట్నంలో ఉన్న జీటీ అనే పెద్ద మాలకు పోయిండట. అయితే ఫకీరప్ప రోజు ఎట్లుంటాడో గట్లనే పంచా దోతి కట్టుకొని భుజం మీద తవాలు వేసుకొని గా మాలకు పోయిండట. అయితే గాడున్న సెక్యూరిటీ గార్డులు గా బాపును ఆపి, చల్ గిదేమేషం, మా మాలకు రావాలంటే ప్యాంటు అంగి తొడుక్కొని రావాలి, గిట్లత్తే లోపలికి వంపియమని మరలగొట్టిరట. గీ ముచ్చట మీద కోపమైన గా రైతు కొడుకు గా ముచ్చటంతా వీడియో తీసి సోషల్ మీడియాలో కిడిచిండు. గీ వీడియో ఫుల్లుగా చక్కర్లు కొట్టేసరికి గా రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు పబ్లిక్ లొల్లి లొల్లి చేసిరనుకోరులా. చల్, మనందరికీ కడుపు నింపే రైతును గిట్లా అవమానిస్తారా అనుకుంటా రచ్చ రచ్చ చేసిరనుకోరి. గీ కథ యాడికో అచ్చేట్లట్లు ఉందనుకొని గా మాల యాజమాన్యులు గీ రైతనను ఎతికి పట్టుకొని ఇంటికి పోయిండ్రు. అయ్యా, మా మాలుడ జరిగిన పనికి మమ్మల్ని మందించుర్రి అని వేడుకొని ఆయనను పూలదండలు వేసి శాలువా గప్పి వాళ్ళ కాలనే దోల్కపోయి సినిమా చూపెట్టిరట. కానీ అద్దాల మేడలు ఎన్ని కట్టినా శమకుమని మెరిసే లైట్లతోటి ఎన్ని షోరూంలు ఎన్ని మాళ్ళు కట్టినా గా అన్నదాతలు దోతి కట్టి పొలంలకు దిగేదాకా మనమంతా కడుపు నిండా తిండి తిని బతుకుతున్నామనే ముచ్చట తెలుసుకొని ముందుగాల